కొద్దిగా జనాన్ని చూసి కొద్దిగా అగ్రెసివ్గా అవుతున్నాయండి, కొద్దిగా చూసుకోండి. వైజాగ్ దాకా వెళ్ళాలి మన కోసం. వావ్, ఈ ఏజ్ లో ఎలా భయపడుతున్నారంటే ఆ ఏజ్ లో మామూలుగా కాదు. 10 days ఉంటారు. ఇచ్చేసిన అందరికీ కూడా మంచిగా చంద్రశేఖర్ గారు అందరికీ కూడా హాయ్ హలో వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది పెట్స్ యానిమల్స్ లవర్స్ ఉన్నారో వారి కోసమే ఈ సూపర్ వీడియో. ఎందుకంటే డాగ్ లవర్స్ చాలా ఇష్టపడే మంచి వీడియో ఇది. రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్స్ రాజమండ్రిలో ఫస్ట్ టైం జరుగుతుంది ఇది. ఎందుకంటే ఇది ఇలాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద హైదరాబాద్, బెంగళూరు అలాంటి సిటీస్లోనే జరగడం చూసాం. ఇప్పుడు ఫస్ట్ టైం రాజమండ్రిలోని చూస్తున్నాం. మనం లోపలికి వెళ్ళి చూద్దాం అది ఎలా జరుగుతుందో ఏంటన్నది. చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉంది. పదండి. ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్గా చేస్తుంది బౌ ఆఫ్ పెట్ షాపు జాంపేటలో ఉంది. సోదరుడు తరుణ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఎంతోమంది స్పాన్సర్స్ని కలుపుకొని వారితో నిర్వహిస్తున్న ఈ గ్రాండ్ కార్యక్రమమే ఈ రాజమండ్రి బ్రీడ్స్ ఛాంపియన్షిప్. ఈ కార్యక్రమానికి డాగ్స్తో పాటు పార్టిసిపేట్ చేసేవారికి ఇంత అమౌంట్ అని పే చేసి ఇందులోని పార్టిసిపేట్ చేయాలి. అలాగే చూడడానికి వచ్చేవారికి కూడా టికెట్ సిస్టమ్ ఉంది. అలాగే విఐపి పాసులు కూడా పెట్టారు. మనం ఆ విఐపి పాసులు తీసుకొని మనమైతే లోపలికి వెళ్ళాము. చూడండి, అనేక రకమైన బ్రీడ్స్ నేనైతే ఫస్ట్ టైము చూడడం. ఎన్ని రకాల బ్రీడ్స్ అయితే లాస్ట్ వరకు చూడండి, ఎన్ని రకాల బ్రీడ్స్ ఈ డాగ్స్లో ఉన్నాయన్నది మనం చూడొచ్చు. నెగ్గిన వాటికి క్యాష్ ప్రైజ్ ఉంది. అలాగే మెమోటోస్ కూడా ఇస్తున్నారు. సార్ బెల్జియం ఎయిర్లైన్స్ ఎవరైతే ఉన్నారో రెడీగా ఉండండి సార్, నెక్స్ట్ రౌండ్ వాళ్ళది. ఇక్కడ అందరూ కూడా రాజమండ్రి లోకల్ వాళ్ళేనండి. డచ్ షెపర్డ్ అండ్ సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ ఆల్సో. కొంచెం జాగ్రత్తగా ఉంది. మ్యాక్స్ 15 months మేల్ చంద్రశేఖర్ గారు, మెర్సీ ఫీమేల్ రమేష్ రెడ్డి గారు. స్మాల్ అనౌన్స్మెంట్ అండి, రమేష్ రెడ్డి గారు ఇచ్చేసిన అందరికీ కూడా మంచిగా గ్రాండ్ అండ్ హార్ట్లీ వెల్కమ్. సో ప్లీజ్ వెటర్నరీ టీమ్ కృష్ణమూర్తి. వైజాగ్ దాకా వెళ్ళాలి మన కోసం. వావ్, కంగ్రాచులేషన్ చంద్రశేఖర్ గారు. సార్ ఈ ఏజ్ లో ఎలా భయపడుతున్నారంటే ఆ ఏజ్ లో మామూలుగా కాదు. 10 days ఉంటారు. ప్లీజ్ గో ఆన్ ఫ్రమ్ దిస్ సైడ్. సార్ ఇట్స్ సైడ్. తీసుకురా ప్లీజ్. బెండ్ అవుతున్నాయి, కొంచెం బ్యాకప్ కావాలి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇంకా పెర్ఫార్మెన్స్ ఇస్తాను. ఎక్కడైనా పర్ఫార్మెన్స్ అయిన వెంటనే మనం ఫస్ట్ ప్రైజెస్ చూసారా ఎంత పెద్దవి ఉన్నాయో. ఫస్ట్ టైం రాజమండ్రిలోని ఈ డాగ్ షో అన్నది జరగడం జరుగుతుంది. నిజంగా ఇక్కడికి వచ్చిన అనేక రకాల వెరైటీస్ బ్రీడ్స్ అయితే కనుక నేను ఫస్ట్ టైం చూడడం. డైరెక్ట్గా అయితే చూడండి ఎన్ని రకాల డాగ్స్ అయితే ఉన్నాయో. చాలామంది పిల్లలకైతే కనుక పెద్దలకు కూడా చాలామందికి చాలా సరదా అనిపించింది ఈ కార్యక్రమంలోని. ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయా, లేక అందులోని వీటిని కుటుంబ సభ్యుల కంటే చాలా ఎక్కువగా పిల్లల కంటే ఎక్కువ ప్రేమతో చూసుకోవడం అన్నది చాలా గ్రేటు. ఈ పెట్స్ లవర్స్, డాగ్ లవర్స్ అన్నది ఎంత ప్రేమగా చూసుకుంటారన్నది కల్లారా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు చూడడం జరిగింది. ఎంతమంది ఈ యానిమల్స్ని లవ్ చేసే వాళ్ళు ఉంటారా అన్నది కూడా మనం ఈ కార్యక్రమంలోని చూడొచ్చు. కాకపోతే అక్కడ కొంతమంది కొత్త వారు లాంటి వాళ్ళు, నాకు లాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకైతే కొంచెం అయితే వాటిని చూసేటప్పటికి భయం వేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కటి అయితే కనుక సింహాలని, పులిని కూడా ఎదిరించే జాతులు లాంటి బలమైనవి ఉన్నాయి. నాకైతే ఆ బ్రీడ్స్ గురించి నాకు సరిగ్గా తెలీదు. మీకు తెలిస్తే కనుక చెప్పండి. కొన్ని అయితే కనుక చాలా క్యూట్గా, చాలా ముద్దుగా ఉన్నాయి కూడా, చాలా రకాలు ఉన్నాయి. సరదాగా వచ్చిన వారికి నిన్న ఈ టికెట్స్ తీసుకొని కానీ లేకపోతే పార్టిసిపేట్ చేసిన వారికి కానీ రాజమండ్రిలో ఇంత గ్రాండ్ కార్యక్రమం జరగమన్నది
చాలా సూపర్గా జరిగింది సక్సెస్ కార్యక్రమం. ఈవినింగ్ 4 to నైట్ 10:30 వరకు ఈ కార్యక్రమం ఇంత సందడిగా జరగడం అంటే చాలా గ్రాండ్ సక్సెస్ అని చెప్పచ్చు. అందులోనే పబ్లిక్ ప్రజలు కూడా డాగ్ లవర్స్, యానిమల్స్ లవర్స్ ఇంతమంది ఉంటారా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్క డాగ్ కూడా. రాజమండ్రి బ్రీడ్ ఛాంపియన్షిప్ వీటిని రకరకాల టెస్టింగ్లు, రకరకాల గేమ్స్, లేకపోతే వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటన్నది అందులోని నిరూపించుకొని వాటి ప్రైజ్ మనీ కానీ లేకపోతే ఆ ప్రైజులు కానీ గెలుచుకోవడం జరిగింది. చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మీరు ఇచ్చే మెసేజ్లు, కామెంట్స్ ద్వారా నాకు ఇంకా బూస్టింగ్ అవుతుంది. మరెన్నో మంచి వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ అందించండి. మనోడే ఈ కార్యక్రమాన్ని చేస్తుంది, తమ్ముడు తరుణు. మనోడు కార్యక్రమం వల్ల మనం లోపలికి రావడానికి, లోపల నుంచి చూడడానికి, ఈ వీడియోస్ తీసుకోవడానికి నాకు అవకాశం కుదిరింది. మనోడిది జాంపేట బౌ వావ్ పెట్ షాపు. ఏదన్నా సలహాల గురించి కానీ లేకపోతే పెట్స్కి సంబంధించిన ఫుడ్ కానీ వాటి కేర్ గురించి అయితే కనుక మనోడి దగ్గరికి వెళ్తే మీకు క్లియర్ డీటెయిల్గా అన్నీ చెప్తాడు. పెట్స్ చూడండి, డాగ్స్ ఎన్ని రకాలు, ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో నేనైతే క్లియర్గా దగ్గర నుంచి చూడడం వల్ల ఇలాంటి వెరైటీసు, బ్రీడ్స్ కూడా ఉంటాయా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన జనాలు, పిల్లలు కూడా, పెద్దోళ్ళు కానీ ఇలాంటి రకాలు చూసి రాజమండ్రిలో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా హ్యాపీ అని చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యారు. చూడండి చంటి పిల్లల్లాగా ఎంత ఎత్తుకొని ఎలా తీసుకొని వెళ్తున్నారు, ఎన్ని రకాలైతే ఉన్నాయో. పెద్దలు, పిల్లలు అందరూ చూసి ఫుల్ ఖుషి. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో తెలపండి. Rocky, one dog here, male. This great is other Vendiga. Next, Benny, 10 months male. ఇందులోని చిన్న చిన్న ముద్దు ముద్దుగా స్వీట్గా ఉన్న డాగ్స్ ఉన్నాయి, గంభీరంగా పెద్ద పెద్దగా భయంకరంగా భయపెట్టే డాగ్స్ కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మనోడు తెలుసు కదా, సినీ కామెడీ యాక్టర్ భద్రం గారు. ఈయన రాజమండ్రి వాసి. చాలామంది చూడండి చైర్స్ ఎక్కి చూస్తున్నారు. కార్యక్రమాన్ని చూడడానికి ఎంత జనం ఉంటే అంత అలాగే ఎక్కి చూస్తారు. నైట్ 9 టైం అవుతున్నా సరే జనాలు ఇంకా అలాగే వస్తూనే ఉన్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్, షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కొప్పాల రవిశంకర్.